guys, welcome to my channel. So wild cards కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము. సో వైల్డ్ కార్డ్స్ అయితే ఎంటర్ అయిపోయారన్నమాట. అయితే హరితేజ, తేజ, సో గౌతమ్ కృష్ణ చాలా మంది ఎక్సైటెడ్ గా హౌస్ లోకి వెళ్లారు. కానీ హౌస్ లోకి వెళ్లే ముందు ఒక మాట చెప్తారు, హౌస్ లోకి వెళ్ళిన తర్వాత సీన్ వేరేలా ఉంటుంది. అయితే లాస్ట్ సీజన్స్ నుండి వీళ్ళు ఆడొచ్చినప్పటికీ కూడా గేమ్ సీజన్ కి డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే కొన్ని ట్రిక్స్ అయితే వాళ్ళకి తెలుసు. సో ఎలా ఆడాలి, బయట ఎలా అవుతుంది, వాళ్ళు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత బయట సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మొత్తం ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి సో ఉన్న కంటెస్టెంట్స్ కంటే వీళ్ళు కొంచెం స్పీడ్ గా అయితే ఉన్నారు. హౌస్ లో 3 టాస్క్లు పెట్టారు. సో ఆ 2 టాస్క్లు కూడా రాయల్ క్లాన్ వాళ్ళు విన్ అయ్యారు, ఓజీ క్లాన్ వాళ్ళు ఓడిపోయారు. కానీ ఇక్కడ సీత మాత్రం చాలా డల్ గా ఉంది. సీత అయితే ఇక్కడ చాలా లో అయిపోయింది అనమాట గేమ్ ఆటంలో వాళ్ళతో పోటీ పడి కూడా. కానీ ఇంకో విషయం ఏంటంటే గంగవ్వ ఎక్సలెంట్ గా ఆడింది. సో తన ఎనర్జీ చూస్తుంటే సూపర్ గా ఉంది. ఫుల్ ప్రిపేర్ అయ్యి ఫుల్ జోష్ తో అయితే గంగవ్వ అయితే రావడం జరిగింది అనమాట. సో అంతేకాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఓటింగ్ ప్రకారం చూసుకుంటే కిలాడి పర్సన్స్ వచ్చి మాక్సిమం నబిల్ అని చెప్పారు. చాలా మంది అయితే సుత్తి వచ్చి యష్మికి ఇవ్వడం జరిగింది, సీతకి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ పేరెంట్స్ ప్రకారం అయితే ఇవ్వనమాట. కానీ ఇప్పుడు గేమ్స్ లో చూసుకుంటే 3 టాస్క్లు పెట్టారు కదా, 2 టాస్క్లు వచ్చి రాయల్ వాళ్ళు విన్ అయ్యారు, 1 టాస్క్ వచ్చి ఓజీ వాళ్ళు విన్ అయ్యారు. సో ఇక్కడ ఏమవుతుందంటే 2 టాస్క్లు వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి 1 టాస్క్ వీళ్ళు విన్ అయ్యారు కాబట్టి ఓజీ క్లాన్ వాళ్ళకి రేషన్ అలాగే బెడ్రూమ్స్ మేనేజ్మెంట్ అంతా వీళ్ళకి వచ్చేస్తుంది అనమాట. సో ఎంత రేషన్ ఇవ్వాలి, ఏవే బెడ్రూమ్స్ ఇవ్వాలి, సో వీళ్ళే అలోకేట్ చేస్తారనమాట. సో బెడ్రూమ్స్ వచ్చేసరికి సో నబిల్ ఏం చెప్తాడంటే సో జీబ్రా బెడ్రూమ్ కి వచ్చేసరికి రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ, అవినాష్, మెహబూబ్ అలాగే గౌతమ్ కృష్ణ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ పికాక్ వచ్చేసరికి హరితేజ అలాగే నైని. సో ఇప్పుడు రూమ్స్ అలోకేట్ అయింది కదా, తర్వాత రేషన్ గురించి కూడా అలోకేట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు వీళ్ళు రాయల్ క్లాన్ వాళ్ళు 2 టాస్క్ విన్ అయ్యారు కాబట్టి 2 స్టార్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ రీజన్ ఏంటి, దాని వల్ల ఇచ్చే పవర్ ఏంటి అనేది బిగ్ బాస్ అనౌన్స్ చేస్తా అన్నారు కదా. సో అదేంటంటే ఇమ్యూనిటీ పవర్ అన్నమాట. రేపు జరగబోయే నామినేషన్స్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఎవరు కూడా నామినేట్ చేయడానికి వీల్లేదు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం ఉన్న పాత కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయొచ్చు. సో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి ఎవరు బాగా ఆడుతున్నారో ఎవరు బాగా ఆడట్లేదు అయితే కొంతమంది అయితే చాలా క్లారిటీతో అయితే ఉన్నారనమాట. కానీ గౌతమ్ కృష్ణ గేమ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ నాగమణికంట స్టార్టింగ్ లో అంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ స్టార్ట్ అయింది కదా, అది చూసి నేను చెప్తున్నాను అనమాట. నైనితో అయితే బాగా కొంచెం మాట్లాడటం జరుగుతుంది, నీ డాన్స్ నాకు చాలా ఇష్టం, సో చాలా బాగా చేస్తామని. సో మళ్ళీ నైని నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో ఉంటుందో లేదో చూడాల్సిందే. అండ్ ఇక్కడ నుండి గేమ్ అయితే తారుమారు అయిపోతుంది. నాగమణికంట గేమ్ కూడా సో నాకు సార్ అయితే ఎవరికైతే లెటర్స్ రాలేదో వాళ్ళకి కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది. నాగమణికంటకైతే ప్రియా నుండి వాళ్ళ వైఫ్ నుండి అయితే లెటర్ రావడం జరిగింది. తను చాలా బూస్ట్ అప్ అయ్యి ఇంకా ముందుకెళ్తాడైతే అనిపిస్తుంది అనమాట. నీకు మేమున్నామనైతే తను హామీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు బయట సిచ్యువేషన్ గురించి ఏం భయపడకుండా, ఇంకా ఎమోషన్ అవ్వకుండా, సో వాళ్ళ వైఫ్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం ఆలోచించకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్ గేమ్ మీద పెడతాడో లేదో చూడాల్సిందే. సో ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో అయితే ఇస్తానన్నమాట. వెంటనే కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బై బాయ్.